క్వశ్చన్ పేపర్ లీక్ తో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు మూసిలో కలిసింది. ఈ లీక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి. ఈ లీకుల వెనుక ప్రవీణ్ ఒక్కడేనా, లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? అమ్మడు కోసం చేశాడా, అమ్మడం కోసం చేశాడా? అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నపత్రం ఒక్కటే లీక్ అయిందా, ఇంకా ఏవైనా లీక్ చేశాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం టీఎస్పీఎస్సీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు బేగం బజార్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేయగా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ సిట్ కు బదిలీ చేశారు. అడిషనల్ కమిషన్ పర్యవేక్షణలో ఇకపై దర్యాప్తు జరగనుంది. ఇక లీక్ అయిన ఏఈ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది టీఎస్పీఎస్సీ. మరోవైపు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు ఏఈ ప్రశ్నపత్రం ఒక్కటే లీక్ అయిందని నిర్ధారణ కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ పైన అనుమానాలొస్తున్నాయి. ప్రవీణ్ లీక్స్ టీఎస్పీఎస్సీని కుదిపేస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశమైంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా ప్రశ్నాపత్రం లీకైనట్టు నిర్ధారణ కావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయినట్టు వార్తలు వస్తుండటంతో ఏం చేయాలనే దానిపై చర్చించారు. అన్ని అంశాలను నిశితంగా పరిశీలించారు. మరోవైపు పేపర్ లీక్ కేసులో అరెస్ట్ చేసిన 9 మంది నిందితులకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు జరిపించారు పోలీసులు. నిందితులపై ఐపీసీ 409తో పాటు ఐటీ యాక్ట్ 66B, 66C కింద కేసు నమోదు చేశారు. ఇక ప్రవీణ్ అరెస్టుతో గతంలో జరిగిన చాలా పరీక్షలకు సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయి. గురుకుల ప్రిన్సిపల్ నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయంటున్నారు. రిజెక్ట్ అయిన వాళ్లను రీకరెక్షన్ పేరుతో ఉద్యోగాలకు పైరవీ చేసినట్టు ప్రవీణ్పై ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్గా పనిచేసి ఉండాలనే నిబంధన ఉన్నా ఫేక్ ఐడి కార్డులు ఉంటే చాలని ప్రవీణ్ చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు మహిళలకు ఫేక్ ఐడి కార్డులు సృష్టించి ఉద్యోగాలు ఇప్పించాడని ప్రవీణ్పై ఆరోపణలు వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాశాడు. ప్రవీణ్ రాసిన ఓఎంఆర్ షీట్ కూడా బయటకు వచ్చింది. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ప్రవీణ్కు 103 మార్కులు వచ్చాయి. ప్రవీణ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తూనే గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా రాశాడు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ను చోరీ చేసి దొరికిపోయాడు ప్రవీణ్. మరి గ్రూప్ 1 పేపర్ను కూడా అలాగే కొట్టేశాడా? ఇదే అనుమానం అధికారులకు తలనొప్పిగా మారింది. అప్పుడు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్ చోరీ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పేపర్ను చోరీ చేసినట్టయితే తానొక్కడే వాడుకున్నాడా, లేదంటే ఇతరులకు అమ్ముకున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ను ప్రవీణ్ లీక్ చేసినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కమిషన్ మల్లగుల్లాలు పడుతోంది. పేపర్ లీకులతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాల్సి వస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ కు 25,000 మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 1:50 నిష్పత్తిలో 25,000 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ప్రవీణ్ రసికరాజా అనే విషయం పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. అతను స్త్రీలోలుడని పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ ఫోన్లో చాలా మంది మహిళల కాంటాక్ట్స్ తో పాటు ఫోటోలు, ప్రైవేట్ ఫోటోలు కూడా కనిపించాయి. ప్రవీణ్ సెల్ ఫోన్లో ఎక్కువగా మహిళల నెంబర్లు, వాట్సాప్ చాటింగ్లోనూ మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్గా చేరి 4 ఏళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో డ్యూటీ చేశాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల మొబైల్ నెంబర్లను తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పలువురు మహిళలతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. చిక్కడపల్లిలోని లైబ్రరీ దగ్గర ఆందోళనకు దిగారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర బీభత్సం సృష్టించారు బీజేవైఎం కార్యకర్తలు. ఉద్యోగుల నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలోనూ విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. పేపర్ లీక్ వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీలోనే ఉద్యోగుల కొరత ఉందని, దాన్ని బట్టే ప్రభుత్వం ఎంత పట్టనట్టు ఉందో అర్థమవుతోందన్నారు. లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇందులో పాత్ర లేకపోతే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన వివరాలన్నిటిని ముఖ్యమంత్రి గారి పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించి ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించే విధంగా అన్ని వివరాలను ప్రభుత్వం ప్రజలకు వివరించి తమ నిజాయితీని నిరూపించుకోవడానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ కోరడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులకు ఈ మొత్తం వ్యవహారంలో పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 2018 నుంచి టీఎస్పీఎస్సీలో మకాం వేసింది రేణుక, ప్రవీణ్ మాత్రమే కాదు, చాలా మంది అధికారులతో డైరెక్టుగా కాంటాక్ట్స్ ఉన్నాయి. తన అందం, అభినయంతో ప్రవీణ్ను తనవైపు తిప్పుకుంది. తానేమి చెప్పినా చేసేలా ప్రవీణ్ను మాయ చేసింది. అందులో భాగంగానే తన తమ్ముడి ఎగ్జామ్ కోసం హెల్ప్ చేయమని అడిగింది. డబ్బులు ఆఫర్ చేసి ప్రవీణ్తో పేపర్ తెప్పించిన రేణుక తన భర్తతో కలిసి వ్యవహారం నడిపించింది. దీనంతటికీ రేణుక తమ్ముడు రాజేశ్వర్ సూత్రధారి. అతను వ్యాపారం చేశాడు, తీవ్రంగా నష్టపోయాడు. తల్లికి కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ తీర్చేందుకు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ను వాడుకోవాలనుకుంది రేణుక. ప్రవీణ్ తెచ్చిన క్వశ్చన్ పేపర్ని తన తమ్ముడికి ఇచ్చింది. అలాగే తమ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు అదే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారని తెలిసి వారితో బేరాలు సాగించింది. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు డిమాండ్ చేసింది. చెరో 10 లక్షల చొప్పున ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ఇందులో ముందస్తుగా 15 లక్షల రూపాయలను రేణుకకు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారమంతా మహబూబ్ నగర్ జిల్లాలోని పంచగుల తండాలో జరిగింది. నీలేష్, గోపాల్ నాయకులు ఇచ్చిన డబ్బులో 10 లక్షలను 2 దఫాలుగా ప్రవీణ్కు ఇచ్చింది. పేపర్లు కొనుగోలు చేసిన ఆ ఇద్దరినీ కూడా వనపర్తిలోని తన ఇంట్లోనే ఉంచింది రేణుక. 5న ఎగ్జామ్ రోజున రేణుక దంపతులే వారిని ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. అసలెవరి ప్రవీణ్ కుమార్? అతనికి రేణుకకు ఎలా పరిచయం? లీకేజ్ వ్యవహారం ఎలా మొదలైంది? ఎన్ని డబ్బులు చేతులు మారాయి? డబ్బులేనా? తెరచాటు వ్యవహారం ఇంకేమైనా ఉందా? రేణుక ఎవరు? ఆమె వ్యవహారం ఏంటి? టీఎస్పీఎస్సీ నుంచి క్వశ్చన్ పేపర్లను బయటకు తీసుకొచ్చేంత సాహసం ఎందుకు చేసింది? ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ప్రవీణ్ కి రేణుకకు ఉన్న సంబంధాలేంటి? చూద్దాం. రాజమండ్రికి చెందినవాడు ఈ పులిదిండి ప్రవీణ్ కుమార్. బీటెక్ పూర్తి చేశాడు. అతని తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్ కు అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్ కుమార్ కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. 2017 నుంచి టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా పగిడ్యాల్, పంచగల్ తండాకు చెందిన రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్గా ఎంపికై ప్రస్తుతం వనపర్తి గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. గతంలో రేణుక గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులో తప్పులు దొర్లటంతో సరిచేసుకునేందుకు టీఎస్పీఎస్సీ ఆఫీస్కు వెళ్లారు. అక్కడే ప్రవీణ్తో పరిచయమైంది. అతడి ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ మాట్లాడుతుండేది. అలా ప్రవీణ్, రేణుకల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. రేణుక తమ్ముడు రాజేశ్వర్ నాయక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. రాజేశ్వర్ నాయక్ ఏఈ సివిల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. ఎలాగైనా తన తమ్ముడికి ఉద్యోగం రావాలనుకున్న రేణుక ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. రేణుక భర్త డాక్యా నాయక్ వికారాబాద్లోని డిఆర్డీఏలో పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష క్వశ్చన్ పేపర్ కోసం రేణుక, డాక్యా నాయకులు ప్రవీణ్తో సంప్రదింపులు జరిపారు. ఏఈ సివిల్ ఎగ్జామ్ పేపర్ ఎలాగైనా సరే తనకు ఇవ్వాలని కోరింది. 10 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుంది. పేపర్ లీక్ కోసం ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో అవుట్సోర్సింగ్ నెట్వర్క్ అడ్మిన్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజు సహకారం తీసుకున్నాడు. పబ్లిక్ పరీక్షల సమాచారం, ప్రశ్నాపత్రాలు టీఎస్పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉంటాయి. అక్కడికి ఎవరికీ యాక్సెస్ ఉండదు. కానీ ప్రవీణ్ టీఎస్పీఎస్సీ కార్యదర్శి పిఏ కావడంతో అన్ని సెక్షన్లకు వెళ్లేందుకు అనుమతి ఉంది. ఇదే అవకాశంగా భావించిన ప్రవీణ్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి నోట్బుక్ లో నుంచి ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన సిస్టమ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ చోరీ చేసి రాజశేఖర్ కు ఇచ్చాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి యూజర్ ఐడి, పాస్వర్డ్ తో యాక్సెస్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్ల నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ను కాపీ చేసుకున్నారు. వాటిని ప్రవీణ్ తన పెన్ డ్రైవ్ లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాలను ప్రింటౌట్ తీసుకున్నాడు. 10ల సంఖ్యలో కాపీలు తీసుకున్నాడు. వాటిని ఈ నెల 2న రేణుక, డాక్యా నాయకులకు ఇచ్చాడు ప్రవీణ్.
వారు ప్రవీణ్కు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని 1-2 రోజుల్లో ఇస్తామని చెప్పారు. రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయకులను బడంగ్పేటలోని తన ఇంటికి తీసుకెళ్లాడు ప్రవీణ్. వారు అక్కడే 2 రోజుల పాటు ఉన్నారు. ప్రశ్నాపత్రాలను తీసుకున్న రేణుక ఒక రోజంతా తమ్ముడితో కలిసి సమాధానాలు రాసుకుంది. ఆ తర్వాత ప్రశ్నాపత్రాలను ఆశావహ అభ్యర్థులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించింది. అందుకు తన భర్తతో పాటు తమ్ముడి సహకారం తీసుకుంది. వారు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కజిన్ శ్రీనివాస్కు లీకేజీ ప్రశ్నాపత్రాల గురించి చెప్పారు. ఎవరైనా అభ్యర్థులు ఉంటే చెప్పాలని అడిగారు. దాంతో తాను ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నానని, మరో 2 స్నేహితులు నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ ఏఈ సివిల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారని చెప్పాడు. దాంతో రేణుక ఆమె భర్తతో కలిసి వారికి పేపర్ను విక్రయించింది. వారితో పాటు వారి మరో స్నేహితుడికి ప్రశ్నాపత్రాన్ని విక్రయించి మొత్తం 13,50,000 రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఈ నెల 5న రాజేశ్వర్ను పరీక్షా కేంద్రానికి తన బైకుపైనే తీసుకెళ్లాడు ప్రవీణ్. ఉదయం, సాయంత్రం 2 పేపర్లు రాయించి తీసుకొచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక ఈ నెల 6న రేణుకా దంపతులు ప్రవీణ్కు మరో 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రశ్నాపత్రాలు లీకైనట్టు అనుమానించిన టీఎస్పీఎస్సీ అధికారులు బేగం బజార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, బేగం బజార్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్ల నుంచి ప్రశ్నాపత్రాలు చోరీ చేసినట్టు తేల్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. లీకేజీతో ప్రమేయం ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, రాజేంద్ర నాయకులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో 3 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ నోరు మెదపలేదట. తాము ప్రశ్నాపత్రాలు ఏ విధంగా బయటకు తీశామో రాజశేఖర్ రెడ్డి బయటపెట్టాడట. ఈ కేసులో 4 పెన్ డ్రైవ్లు, 1 ల్యాప్టాప్, 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి సీజ్ చేశారు. రెండో నిందితుడు రాజశేఖర్ నుంచి 2 ల్యాప్టాప్స్, 1 యాపిల్ ఐపాడ్ సీజ్ చేశారు. ఇతర నిందితుల నుంచి 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని నిర్ధారించారు పోలీసులు. కానీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ క్వశ్చన్ పేపర్ లీకైందా లేదా అనేది మాత్రం నిర్ధారించలేకపోతున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్స్, మొబైల్స్, టీఎస్పీఎస్సీ ఆఫీస్ నుంచి రికవర్ చేసిన కంప్యూటర్ను కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు పోలీసులు. ఆ నివేదిక అందిన తర్వాత ప్రవీణ్, రాజశేఖర్లు ఎవరెవరి కంప్యూటర్లను యాక్సెస్ చేశారు, ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలనుంది. రిపోర్టు వస్తేనే కానీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ క్వశ్చన్ పేపర్, ఇతర క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయా లేదా అనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో అవి కూడా లీక్ అయి ఉండొచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్ తో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు బజారున పడింది. ఒక్క లీకేజ్ నిర్ధారణ కాగా తెరచి చూస్తే అన్ని అనుమానాలే కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన పరీక్షలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రతిదాన్ని భయంతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుమానించింది ఒకటి, జరిగింది మరొకటి. ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లోని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఓపెన్ చేసినట్టు తెలియటంతో పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానంతో పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 11న పోలీసులకు కంప్లైంట్ చేశారు టీఎస్పీఎస్సీ అధికారులు. దాంతోపాటు 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షను రద్దు చేసింది కమిషన్. అలాగే ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్లకు పరీక్ష రద్దు సమాచారాన్ని అందించింది. అయితే ఒక పరీక్షను రద్దు చేయటం, మరో 2టిని వాయిదా వేయటం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఇలా ఎందుకు చేశారనేది ఆరా తీయటం మొదలైంది. అనేక ప్రశ్నలు, ఇంకా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభ్యర్థుల్లో ఆందోళన చెలరేగింది. అనేక ప్రశ్నలకు వివరణ అన్నట్టుగా ఓ సమాచారం బయటకొచ్చింది. అదేంటంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాకింగ్, సంస్థ వెబ్సైట్ హ్యాక్ కావటంతో ఎలాంటి సమాచారం చోరీ అయిందనే దానిపై ఆందోళన చెలరేగింది. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, బేగం బజార్ పోలీసులు జాయింట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దర్యాప్తులో ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు ఆధారాలు లభించడంతో కమిషన్ అధికారులు కంగుతిన్నారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమారే అంతా చేశాడని నిర్ధారణ కావటంతో అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పనితీరు, ప్రశ్నాపత్రాల లీకేజీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులతో పాటు ఇతర ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ప్రశ్నాపత్రాలు దాచి ఉంచిన సిస్టమ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ను నోట్బుక్లో ఎందుకు రాయాల్సి వచ్చింది? దాన్ని ప్రవీణ్ ఎలా గుర్తించాడు? చోరీ చేసినట్టు ఎవరూ ఎందుకు గుర్తించలేకపోయారు? సీసీటీవీ కెమెరాలు, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో జరిగే విషయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎందుకు లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, ఉద్యోగ పరీక్షల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దానికి హాజరైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 5న అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నియామక పరీక్ష జరిగింది. మొత్తం 837 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 68,257 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. ఆ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పరీక్షను రద్దు చేసేదానికి హాజరైన 68,257 మంది అభ్యర్థుల భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో 5 ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేయనుంది. ప్రత్యక్షంగా లీకేజీకి పాల్పడినా పరోక్షంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకోనుంది. లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే 2 ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం ఉద్యోగంలో కొనసాగించడంపై చర్యలు తీసుకోనున్నారు. అవుట్సోర్సింగ్ విధానాల్లో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావటంతో వారిపైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి. పోలీసు నివేదిక అందిన వెంటనే రేణుకను సస్పెండ్ చేసేందుకు గురుకుల సొసైటీ సిద్ధమైంది. మేడ్చల్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పేపర్ లీకేజీతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టకు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన దాకా ఆధునిక విధానాలను అనుసరిస్తూ దేశంలోనే ఉత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా టీఎస్పీఎస్సీ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పేపర్ లీక్ అవడం, కమిషన్ ఉద్యోగులే దీనికి పాల్పడటంతో ఒక్కసారిగా అలజడికి గురైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80,000 ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో 3వ వంతుకు పైగా టీఎస్పీఎస్సీ ద్వారానే చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన కమిషన్ వాటిల్లో కొన్నిటికి దరఖాస్తులు స్వీకరిస్తోంది కూడా. మరికొన్ని కేటగిరీలకు త్వరలో అర్హత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో కమిషన్కు చెందిన సీక్రెట్ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లడంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.